ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆధార్ బెనిఫిట్ కార్డ్ చూపించు, ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ గోయింగ్ ఫర్ ఐ డోంట్ నో వాట్. మేము మిడిల్ క్లాస్ పే చేస్తున్నాం. నేను మిడిల్ క్లాస్ తాం బాబు, నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం, ముందు పే చేశాను. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి. ఆ డబ్బుని వేరే ఎక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి. అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఆ డీబీటీ ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది. ఇవన్నిటిని కరెక్ట్ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు దాంట్ నుంచి మినహాయించాం. వి సేవ్ ఇట్ బ్యాక్. ఫ్రాడ్ అకౌంట్కి వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు, అందువల్ల అది మిగిలింది. గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు 25 crore అవుట్ ఆఫ్ పావర్టీ. 25 కోట్ల జనాన్ని పావర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం. దే ఆర్ నో లాంగర్ పువర్, దే ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్, బట్ మేబీ అట్ ద బాటమ్ రంగ్. వాళ్ళు కూడా మనం ఫెసిలిటీ చేసి ఇవ్వాలి. స్టార్టప్స్ మీకు తెలుసు 350 ఉండే స్టార్టప్స్ ఇవాళ 1.5 lakh స్టార్టప్స్ ఈ దేశంలో ఉన్నారు. విశాఖపట్నం హ్యాస్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ హు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ట్యాక్స్ టెర్రరిజం ఉండి 30% పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోవర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం. సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం. జనాల్లో మంచి వెల్కమ్ ఉంది అని అన్న వెంటనే ఆపోజిషన్ పార్టీలు ఉన్నవాళ్ళు అప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావా 8 సంవత్సరాల నుంచి హైయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ లో జనాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నావని అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి. 8 సంవత్సరం ఒక్క కంట్రీ ఒక్క ట్యాక్స్ చేసి యాక్చువల్గా అప్పుడు 2017లో తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి? జిఎస్టీకి ముందు ఉన్న ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ని చూసి అది 6% లేకపోతే 7%, కొన్ని స్టేట్స్ లో 4% ఉన్న అట్లాంటి ఐటమ్స్ అన్నిటిని 5లో తీసుకొచ్చారు అప్పుడు 2017లో. అట్లాగే ఒకే ప్రోడక్ట్ అది ఒక స్టేట్ లో 10%, ఇంకో స్టేట్ లో 13%, ఇంకో స్టేట్ లో 15% గా ఉంటే అవన్నిటిని కలిపి 12% గా తీసుకొచ్చారు 2017లో. అట్లాగే ఒక ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్ అది ఒక్క స్టేట్ లో 16%, ఇంకో స్టేట్ లో 21%, ఇంకో స్టేట్ లో 22%, రకరకాలుగా ఆ ఒక్క ప్రోడక్టే ఉంటే అవన్నిటినీ కలుపుగట్టిగా 18% తీసుకొచ్చారు. నేను తలుచుకున్నది ఏంటంటే 2017లో 5, 12, 18, 28 ఫిక్స్ అయిన రేట్స్ ఏదో అరుణ్ జైట్లీ గారు వారి ఇష్టానికి పెట్టలా. అన్ని స్టేట్స్ ని చూసి ఉన్నటువంటి రేట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి తనకి ఉన్నటువంటి రేట్ ఏంటి చూసి జిఎస్టీలో ఉన్న 4 రేట్స్ లో దేనికి దగ్గర ఉందో దాంట్లో తీసుకొచ్చారు. నోబడీ హ్యాడ్ అ సబ్జెక్టివిటీ ఇన్ ఇట్. ఇష్ట కష్టాలపై వెళ్ళ అన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి యావరేజ్ ని చూసి దానికి తక్కినట్టు దగ్గర ఉన్నటువంటి రేటుకి తీసుకెళ్ళారు. నేను తీసుకొచ్చేనా, అరుణ్ జైట్లీ గారు తీసుకొచ్చిందా? ఇన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని వైప్అవుట్ చేసి యూనిఫామ్ రేటుకి తీసుకొచ్చినప్పుడు ఆ రేట్ అట్లా ఫిక్స్ అయింది. కానీ 8 సంవత్సరం మీరు ఎక్స్‌ప్లాయిట్ చేశారు మమ్మల్ని అని అంటే నువ్వు జిఎస్టీ తీసుకురావే లాయకులైన గవర్నమెంట్ వాళ్ళు 10 సంవత్సరం మీరు తీసుకొస్తా అని చెప్పి జిఎస్టీ తీసుకురానటువంటి నాకు చాలా బూతులు వస్తున్నాయి నోట్లు. అట్లాంటి గవర్నమెంట్ మీరు జిఎస్టీ తీసుకురాలైన ఒక హెల్ప్లెస్, ఒక హార్మ్లెస్ వర్డ్ చెప్తాను, హెల్ప్లెస్ 10 సంవత్సరం వెళ్ళింది యూపీఏ గవర్నమెంట్. యూ కుడెంట్ కమ్ విత్ జిఎస్టీ, యూ కుడెంట్ కన్విన్స్ స్టేట్స్ అబౌట్ జిఎస్టీ. మళ్ళీ చెప్తారు, మోదీ గారు కూడా అపోజ్ చేశారు. అరే నువ్వు కన్విన్సింగ్ గా కాంపెన్సేషన్ ఇస్తాను, నువ్వు రా, నీ రేట్ ఏంటి, రేట్ ఆఫ్ గ్రోత్ ఏంటి, దానికంటే తక్కువ లేకుండా చూసుకుందాం అని చెప్పి 10 మందిని కూర్చోపెట్టి మాట్లాడి అందరినీ నచ్చపుచ్చి తీసుకురావడం మీ స్టేట్స్మెన్షిప్. అది మీకు లేనిదే ఇప్పుడు మా మీద ప్రశ్న అడిగితే ఏంటండి ఇది? సో అది కొంచెం నాకు వింతగా ఉంది. హార్ష్గా పొలిటికల్ రిప్లై ఇవ్వచ్చు, బట్ ఇవాళ కాదు. ఇవాళ మనం 22వ తారీఖు చక్కగా నవరాత్రి రోజు నుంచి 140 కోట్ల జనానికి కూడా
ప్రధానమంత్రి మోదీ గారు ఆదేశం మేరకి మంచి ట్యాక్స్ రిడక్షన్ అయింది, అన్ని ఐటమ్స్ లో అయింది. అందువల్ల లాస్ట్ గా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ క్విక్ గా చూడండి. సిమెంట్ పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్ లో. నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి, 8 సంవత్సరం నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసావా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు. 30% ఉండింది యూపీఏలో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. మహిళలు అందరూ ఆనందంగా యూజ్ చేసుకో. నేను మహిళలు అందరూ చెప్తున్నా కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్. సో రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. కుటుంబ సహితం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. విమెన్స్ హెల్త్ కోసం ప్రైమ్ మినిస్టర్ మోదీ లాల్ కిలా రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు, శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తున్నాం, బట్ 0 ట్యాక్స్. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది, 5%కి వచ్చింది. 5. మినరల్ వాటర్ 28లో ఉండింది, 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది, 5%కి వచ్చింది. మిఠాయిలు 18కు ఉండింది, 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది, ఇవాళ 5కి వచ్చింది. అందువల్ల ఈ దేశానికి మంచి చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు మాట నా దగ్గర అడుగుతూ ఉన్నారు, జిఎస్టీని ఏదో చేయి, రిఫార్మ్ చేయి. లాస్ట్ గా ఒకే విషయం, యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు, కానీ వాళ్ళు చూడండి జిఎస్టీ తీసుకురాకుండా వచ్చిన జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు. వాళ్ళు ఏమేమి చేశారండి, మల్టిపుల్ ట్యాక్స్ సిస్టమ్ ఉండింది, ఏ రకంగా కూడా యూనిఫై చేయడానికి ప్రయత్నించలేదు. ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ఇన్ని రకాలు ఉంటుంది అప్పుడు. అలాగే ట్యాక్స్ రేటు కూడా నానా రకంగా ఉంటుంది. ఇవన్నిటినీ మాన్యువల్ ఫైలింగ్ చేసేవాళ్ళు మనందరూ, ఇక్కడ ఉన్న ట్రేడింగ్ బాడీస్ అందరినీ అడుగుతున్నా, కంప్యూటర్ రావడం వల్ల, డిజిటైజ్ చేయడం వల్ల, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఖర్చు పెట్టడం వల్ల మనకు సువిధ వచ్చిందా లేదా? మాన్యువల్ చేసే కాలం పోయి, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా మీకు కంప్లీట్ గా మీ రిటర్న్ వచ్చేస్తుంది. డిలే అవుతుందా, అది కరెక్ట్ అవుతుంది ఈ కొత్త రిఫార్మ్ వల్ల. సో ఇంటర్ స్టేట్ ట్రేడ్, పర్టికులర్లీ విశాఖపట్నం పక్కన మీరు చూస్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇట్లాంటి మధ్యప్రదేశ్, ఇంకా పైకి వెళ్తే హర్యానా, వాళ్ళందరికీ ఒక పోర్ట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఎంత ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు, ఎన్న సమయం అయ్యేది, ఇవాళ అవన్నీ కట్ అయింది. సో we want to thank citizens, trader bodies, also industry leaders. నేను ఫస్ట్ డే చాలా రికగ్నైజ్ చేశాను. ఆటో సెక్టర్ వాళ్ళందరూ బయట వచ్చి ఇవాళ నుంచే తీసుకోండి, వీఆర్ నాట్ వెయిటింగ్ టిల్ 22nd అన్నారు. కంపెనీగా మాకు ముందు పబ్లిక్ లో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నేను ఒక్కొక్క పేరు తీసుకోవట్లేదు. లార్జ్ కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, అందరూ అనౌన్స్ చేస్తున్నారు, మేము ఇస్తాము, పాస్ ఆన్ చేస్తాము. నేను 22వ తారీఖు ఎక్కడ ఉన్నానో ఆ రోజు అక్కడ లిటరలీ వీధి వెళ్ళ తలుచుకున్నాను జనాన్ని, ప్లీజ్ వెళ్ళి కొనుక్కోండి, చెప్పండి మాకు రేటు తగ్గిందా లేదా. నేను కొట్ల లోపల వెళ్ళను, ట్రేడర్స్ దగ్గర వెళ్ళను, ఎందుకంటే నాకు పూర్ణంగా నమ్మకం ఉంది, యూ విల్ పాస్ ఆన్ ద రేట్. లోపల వెళ్ళి బాబు మీరు పాస్ ఆన్ చేస్తున్నారా అని అడగను, లోపల వెళ్ళను, కంపెనీస్ ని ప్రశ్నించను. ఇది డిసిషన్ వచ్చినప్పటి నుంచి నేను పెద్ద కంపెనీస్ తోటి మాట్లాడుతున్నా, మీరు ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ ఫ్రమ్ 22nd. వాలంటీర్ గా చెప్తున్నారు, వీ విల్ డూ ఇట్, ఈవెన్ ఫ్రమ్ నౌ వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎవరికైనా మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే, ఇది ఎలా ఉంటుందండి, ముందు కొన్న స్టాక్ ఇప్పుడు అమ్మే స్టాక్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి, వారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఎవరికి మీరు మనసులో ఏదో ప్రశ్న ఉంది, డౌట్ ఉంది, ఆ FAQని చూడండి. దాంట్లో 90% మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. ఒకవేళ లేదనంటే కూడా మీ మెమరాండం ఇస్తారు. మీ మెమరాండం ద్వారా విల్ ట్రై టు సీ హౌ వీ కెన్ హ్యాండిల్. బట్ అట్ దిస్ మూమెంట్ కాంప్రిహెన్సివ్ ఈ రిఫార్మ్ని ముందు మనం స్టెబిలైజ్ చేయడం, కన్స్యూమర్, ట్రేడర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, గవర్నమెంట్ అందరూ బాధ్యత. We will have to all of us be together in this. 140 crore citizens will have to benefit. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. We'll have to implement it. Thank you. అత్యంత అద్భుతమైన సరళమైన తెలుగు స్పీచ్ని ఈరోజు మీరు 1 minute, ఒక్క నిమిషం అండి ఆగండి. అత్యంత అద్భుతమైన సరళమైన తెలుగు భాషలో మీరు ప్రసంగించడాన్ని ఈరోజు మోడీ గారి జన్మదిన శుభాకాంక్షగా మాకు గిఫ్ట్ గా భావిస్తున్నాం మేడం. అందరికీ ఇంతసేపు ఉన్నందుకు ధన్యవాదాలు. స్టేజ్